తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పునరుద్ధరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలకు వెంటనే సమాధానం ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల విచారణను వేగవంతం చేయడానికి 4 రాష్ట్రాల్లో మొత్తం 5 ప్రత్యేక ఫాస్ట్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బాంబే హైకోర్టు పరిధిలోని 2 బెంచీలలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కానున్నాయి. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల అక్రమాలపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. సీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలకు సంఘీభావం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా కమల్ స్పందించారు. దేశంలోని విద్యా వ్యవస్థపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని ఓ హోటల్లో ఆహార నాణ్యతపై వివాదం నెలకొంది. న్యూ ఉడిపి శ్రీకృష్ణ హోటల్లో టిఫిన్ చేస్తున్న కస్టమర్కు బోండాలో బొద్దింక కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరోసారి ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలు, కేంద్ర విద్యాశాఖ పనితీరుపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి సభ్యులు ఉభయ సభల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంటలోని ఆర్మీ భూముల వ్యవహారంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు వ్యవహరిస్తున్నారని హైకోర్టు మండిపడింది. ఆర్మీ భూముల్లోకి హైడ్రా అధికారులు ప్రవేశిస్తే సంఖ్యలు వేయాలని ఆదేశించడం సంచలనంగా మారింది. పోలీసులు వచ్చినా వారిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్మీకి హైకోర్టు స్పష్టం చేసింది. జేయూటీయూహెచ్ ప్రధాన గేట్ వద్ద R22 విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 0.15% గ్రేస్ మార్కులను 0.50% పెంచాలని, అలాగే ఒక సబ్జెక్టుకు మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కుల తగ్గింపు వల్ల విద్యార్థుల భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలంలోని గాంధీనగర్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. 2 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభించకపోవడం పైన రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రేపు నిర్వహించనున్న బీఆర్ఎస్పీ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ముఠా జయసింహతో పాటు ఇతర నేతలు గాంధీభవన్ ఏసీపీకి వినతిపత్రం అందించారు. సభ నిర్వహణకు అనుమతి మంజూరు చేయాలని వారు పోలీసులను కోరారు. బాల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం ఆలస్యానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత కోట నీలిమ డిమాండ్ చేశారు. ఎల్లమ్మ ఆలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించిన ఆమె భక్తులకు క్షమాపణలు చెప్పడంతో పాటు ఎల్లమ్మ అమ్మవారి సన్నిధిలో వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ భారీ నిరసన చేపట్టగా ఎస్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనల ప్రభావంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర శాసనసభను మిజోరాం రాష్ట్ర శాసనసభ స్పీకర్ పూలాల్ బుగ్జామా ఆయన సతీమణి సందర్శించారు. వారికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వాగతం పలికారు. ఇరు రాష్ట్రాల శాసనసభల నిర్వహణ, పనితీరుపై చర్చించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ వ్యాప్తంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం అపహరణ ఘటనపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన టీటీడీ పాలక వైఫల్యానికి నిదర్శనమని ఆరోపిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నీట్ పేపర్ లీక్పై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా తిరిగి పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఖమ్మం జిల్లా కల్లూరులో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 11.55 లక్షల విలువైన 23 కిలోల పైగా ఎండు గంజాయితో పాటు ఒక ఆటో, 2 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ బాలు నాయక్కు పదవీకాల పొడిగింపు ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయన పదవీ విరమణ జరిగేలా చర్యలు తీసుకొని ఖాళీ అయ్యే పోస్టును సాధారణ పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గిరిజనుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రెడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని 3 మాజీ ఎమ్మెల్యేలు ప్రారంభించారు. భారత బాణసంచా పరిశ్రమకు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో శతాబ్ది ఉత్సవ్ను నిర్వహించనున్నారు. తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 25, 26 తేదీల్లో పీపుల్స్ ప్లాజాలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పరిశ్రమ ప్రముఖులు, వ్యాపారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. తిరుపతిలో రాజకీయ ఆరోపణలు మరోసారి వేడెక్కాయి. మాజీ టీటీడీ చైర్మన్ భూమనపై జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తీవ్ర ఆరోపణలు చేశారు. భూ కబ్జాలు, తిరుమల నడక మార్గంలోని విగ్రహం మాయం ఘటనకు సంబంధించి పలు ఆరోపణలు చేస్తూ సవాళ్లు విసిరారు. ఈ ఆరోపణలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించాల్సి ఉంది. తిరుపతిలో తల్లికి వందనం పథకం నిధుల విడుదల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షాప్ చైర్మన్ రవి నాయుడు పథకం అమలుపై వివరాలు వెల్లడించారు. దాంతో పాటు టీటీడీలో అక్రమాలు, అధికారుల తీరుపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలని విజయవాడలో ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆగస్టు 10న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మౌన దీక్ష చేపట్టారు. విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ ప్రధానికి లేఖ రాసిన అన్నా హజారే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్కు కూడా మద్దతు ప్రకటించారు. తిరుపతిలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన భూముల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ వివాదాస్పద భూముల అంశంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, చట్టపరంగానే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనారోగ్యంతో ఉన్న తన చిన్నారి కోసం 3 రోజుల సెలవు తీసుకున్నందుకే టెక్ మహీంద్రా సంస్థ అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిందని భావన అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆరోపించారు. కంపెనీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఆమె తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జన్మదినాన్ని సామాజిక బాధ్యతతో నిర్వహిస్తూ ప్రత్యేకత చాటుకున్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి. మాదక ద్రవ్యాల నిర్మూలన, యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొని యువతకు కీలక సందేశం ఇచ్చారు. ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్లోని తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది.